హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రవీణ్‌ని. ఈరోజు ఈ వీడియోలో అయితే ప్రొఫైల్ లైట్స్ అయితే బిగిస్తున్నామన్నమాట. చూడొచ్చు. అల్యూమినియం ఛానెల్స్ అనేవి ఆల్రెడీ బిగించేసాం. ఓకే. ఈ వీడియోలో వచ్చేసి ఎల్ఈడి స్ట్రిప్ అనేది ఎంతలా చేసుకుంటున్నాననేది చూపిస్తాను చూడండి. ఏమేమి వాడుతున్నామనేది చెప్తాను. ఇదొచ్చేసి ఫైబ్రోస్ కంపెనీ అనమాట. ఇదొచ్చేసి 240 ఎల్ఈడి గోల్డ్ కలర్ అనమాట. ఇదొచ్చేసి మనం ఇప్పుడు సోల్డరింగ్ అయితే చేస్తున్నాము. ఇలాగా మనకి ఒక 2, 3 టైప్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఇది ఒక టైప్ అనమాట సోల్డరింగ్ చేయడం. ఓకే. ఎల్ షేప్ అయితే సోల్డరింగ్ చేసుకున్నాను. 2 ఎల్‌లు అయితే ఏసామనమాట ఇక్కడ మనం. ఓకే. సోల్డరింగ్ చేసి దీన్ననేది ఫిట్ చేసేయాలి. యథావిధిగా దాని ఎనకాల స్టిక్కర్ అనేది ఉంటది. ఆ స్టిక్కర్ అనేది రిమూవ్ చేసి ఫిట్ చేస్తే అదైతే ఎక్కేద్ది. ఓకే. ఇప్పుడు ఇదొచ్చేసి డిఫ్యూజర్ అనేది ఫిట్ చేస్తున్నాను చూడొచ్చు వీడియోలో. ఎల్ఈడి స్ట్రిప్ అంటించింది ఫుటేజ్ అయితే డిలీట్ అయింది. దానివల్ల అదైతే పెట్టలేకపోయాను. అండ్ ప్రీవియస్ వీడియోలో చూసుంటారు ఎలాగా అంటించాలనేది. ఓకే. ఇప్పుడైతే మనం డిఫ్యూజర్ అయితే ఫిట్ చేస్తున్నాం చూడొచ్చు ఈ వీడియోలో. ఓకే. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూసుకున్నాను. క్రాస్ చెక్ చేసుకున్నాను వెలుగుతుందా లేదా అని. వెలుగుతుంది. ఇప్పుడు దీన్ననేది ఫిట్ చేసి చూపిస్తాను చూడండి. ఫైనల్లీ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. దాని పైనున్న స్టిక్కర్ అనేది రిమూవ్ చేయలేదు. ఎందుకంటే పెయింటింగ్ వేసాక రిమూవ్ చేద్దామని. ఇక్కడొచ్చేసి ఎస్ఎంబీఎస్ అనేది లైట్ హోల్‌లో అయితే ఏసామనమాట. ఇదొచ్చేసి స్టెర్లైట్ కంపెనీ 12 వోల్ట్ 10 ఆంపియర్ అనమాట ఇది. ఇదైతే ఒకటైతే ఏసాము. రెండిట్లకి సరిపోద్ది. నెక్స్ట్ వీడియోలో ఎంత ఎన్ని మీటర్లకి ఎంత డ్రైవర్ వాడాలనేది చేస్తాను. ఓకే. చూడొచ్చు మొత్తం లుక్ అనేది ఎలా వచ్చిందో. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎలక్ట్రికల్ కంటెంట్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.